కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో విద్యారంగం నాశనమైందని, రేషన్ కార్డులు ఇవ్వడం చరిత్రాత్మకమా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఓ డూప్లికేట్ గాంధీ అని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని జనవరి 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు చెప్పారు కేటీఆర్. మీ అందరికీ తెలుసు, గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి, ముఖ్యంగా దళితులు కానీ, గిరిజనులు కానీ, బలహీన వర్గాల పిల్లలు కానీ, మైనారిటీ పిల్లలు కానీ, వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా గట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పిర్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 6 100 సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుంది, కాసం డైలాగులు కొట్టిరు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. జూలై 2026 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో. రేషన్ కార్డు ఇచ్చుకుంటాం. 1-2 కాదు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 వాదే, 420 झूठे वादे और 420 दिन మనం చెప్పాలని చెప్పి